ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా అయితే దాడులు కొనసాగిస్తుంది. మనం చూసుకోవచ్చు శనివారం నుంచి కూడా భీకర దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అయితే హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు సంబంధించి కూడా ఇరాన్ అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఇంకా దాడులు కొనసాగుతాయని చెప్పేసి కూడా ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇరాన్ కూడా ప్రతిగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తుంది. అంతేకాకుండా దోహా అలాగే దుబాయ్, ఇటు బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్‌లపై కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు సంబంధించి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి ఇరాన్‌లో 2000 మంది ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇందులో 900 మంది విద్యార్థులు మన హైదరాబాద్‌కే చెందిన వారిగా అయితే సమాచారం అందుతుంది. ఎక్కువ మంది ఇందులో 900 మందిలో చాలా వరకు కూడా పాత బస్తీ, టోలీ చౌకీకి చెందిన విద్యార్థులుగా తెలుస్తుంది. వీరందరూ కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అయితే పై చదువుల కోసం అక్కడికి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. వీరంతా కూడా అక్కడ చిక్కుకున్నారని వారిని ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే అధికారులను కోరుతున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ కూడా ఇరాన్‌తో సంప్రదింపులు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇరాన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఈ దేశాలకు సంబంధించి కూడా ఫ్లైట్ సర్వీసులన్నీ కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కున్న విద్యార్థులను ఎలా తీసుకురావాలని చెప్పేసి కూడా ఇటు భారత అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. గతంలో మనం చూసుకోవచ్చు ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్‌లో చిక్కున్న వారిని కూడా మన భారత ప్రభుత్వం అయితే చాలా విజయవంతంగా అయితే ఇండియాకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విమానాన్ని ఇరాన్ పంపించి అక్కడ చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకురావడానికి కూడా భారత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.